హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి గుహ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ గుహ రవలకొండ బనగానపల్లికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ వీడియో చూసే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. బనగానపల్లి నుండి రవలకొండకు చేరుకోవడానికి ప్రత్యేకంగా బస్సులు అయితే ఏమి లేవు. ఆటోలు కానీ ప్రైవేట్ వెహికల్స్లో కానీ అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. రవలకొండకు చేరుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలో ప్రతిరోజు మధ్యాహ్నం నిత్యాన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ నుండి కొద్ది దూరంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి గుహ ఉన్నది. ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. ఇలా వెళ్తున్నప్పుడు దారి పొడవునా మనకు 2 సైడ్ల ఈ విధంగా కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి. శిలాఫలకాల మీద రాసినటువంటి నీతి సూక్తులను మనం ఇక్కడ గమనించవచ్చు. వీలైతే చదువుకోవచ్చు కూడా. ఎదురుగా కనిపిస్తున్నది టికెట్ కౌంటర్. ఇక్కడ ఒకరికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి గుహలోకి. ఇది గుహ లోపలికి ఎంట్రన్స్ దారి. గుహ లోపలికి వెళ్ళాలంటే ముందుగా మెట్లు దిగాల్సి ఉంటుంది. చాలా పెద్దగా ఉంటాయి మెట్లు, తక్కువ గ్యాప్లో ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అయితే వెళ్ళకపోవడమే బెటర్. ఈ గుహ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి 14 పుణ్యక్షేత్రాలకు దారులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ దారులు అన్నీ కూడా కొద్ది దూరం వరకే వెళ్ళిన తర్వాత మూసుకుపోయి ఉంటాయి. అయితే మ్యాటర్లోకి వెళ్తే వీరబ్రహ్మేంద్ర స్వామి తల్లిని వదిలి దేశాటన కోసం బయలుదేరిన తర్వాత కర్నూలు జిల్లా బనగానపల్లికి చేరుకుంటాడు. అక్కడ గర్మిరెడ్డి అచ్చమాంబ గారి ఇంటి ముందు రాత్రి కావడం వల్ల నిద్రిస్తాడు. అయితే ఉదయం లేచి చూసేసరికి అచ్చమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామిని తమ గ్రామానికి ఎందుకు వచ్చారో తెలుసుకుంటుంది. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదైనా పని కల్పించమని అడుగుతాడు ఆమెను. అప్పుడు ఆమె తన వద్ద ఉన్న గోవులను మేతకు తీసుకెళ్ళమని పని అప్పచెప్తుంది. ఆవులను తోలుకొని రవలకొండకు చేరుకుంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆవుల చుట్టూ ఒక గిరి గీసి పక్కనే ఉన్న ఒక గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం రాసేందుకు వీలుగా ఉంటుంది అనుకొని తాటాకుల మీద కాలజ్ఞానం రాస్తూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండడాన్ని కొంతమంది గమనిస్తారు. అప్పుడు వారు అచ్చమాంబకు ఈ విషయాన్ని తెలియజేస్తారు. అప్పుడు అచ్చమాంబ రహస్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని అనుసరిస్తుంది. ఆయన గుహలో కాలజ్ఞానం రాస్తుండగా 5 తలల నాగుపాము పడగ విప్పి స్వామివారి మీద గొడుగులా ఉండడాన్ని గమనించి ఈయన మామూలు వ్యక్తి కాదని, మహాజ్ఞానని, ఇతనితో పని చేయించుకున్నందుకు క్షమించమని వేడుకుంటుంది. ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆమెకు కాలజ్ఞానాన్ని బోధించడం జరుగుతుంది. గుహ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ కొన్ని బోర్డులు మనకు కనిపిస్తుంటాయి. ఏ ప్రదేశానికి వెళ్తే ఏ ప్రదేశం వస్తుందో అక్కడ ఇండికేట్ చేస్తున్నారు. ఇక్కడ నుండి స్వామివారు కాలజ్ఞానం రాస్తుండడాన్ని అచ్చమాంబ గారు చూడడం జరుగుతుంది. ఇదే ప్రదేశం. ఇక్కడే స్వయంభూ గణపతిని కూడా మనం దర్శించుకోవచ్చు. దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశం ఇప్పుడు మీరు చూస్తున్నారు.
గుహ లోపల నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆవులకు గిరి గీసి వెళ్ళడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇంకా మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.